వారానికి स्वागत है आज మీకు है స్వాగతము. 21 इस अव्यक्ति मास में ఈ बंधन అవ్యక్తి मुक्त మాసంలో है బంధనముక్తులుగా जीवन ఉంటూ मुक्त జీవన్ముక్త स्थिति का స్థితిని अनुभव అనుభవం करो। చేయండి. आज का विषय है ఈ मुक्ति రోజు जीवन విషయము मुक्ति ముక్తి का జీవన్ముక్తుల अनुभव। అనుభవం. अव्यक्ति इशारे అవ్యక్తి जीवन बंध के साथ ही సరే. जीवन मुक्त का జీవన अनुभव బంధనంతో होता పాటే है। జీవన్ముక్తి యొక్క वहाँ तो అనుభవము जीवन ఉంటుంది. बंध की बात ही అక్కడైతే नहीं, జీవన బంధనము అన్న वहाँ तो మాటే सिर्फ ఉండదు. उसी అక్కడైతే प्रारब्ध కేవలం में ఆ होगा ప్రారబ్ధంలోనే ఉంటారు. मुक्तिधाम की मुक्ति ముక్తిధామంలోని का ముక్తి अनुभव యొక్క అనుభవము जो अभी ఏదైతే कर ఇప్పుడు सकते हो చేయగలరో वे वहाँ नहीं దానిని कर అక్కడ सकेंगे। చేయలేరు. इसलिए కనుక संगम సంగమ युग యుగంలో पर मुक्ति ముక్తి जीवन मुक्ति का జీవన్ముక్తుల अनुभव అనుభవాన్ని करो। చేయండి. वर्षे के వారసత్వానికి अधिकारी तो అధికారులుగా అయితే बने, అయ్యారు. अब ఇప్పుడు उसे దానిని जीवन జీవితంలో में ధారణ धारण कर చేసి पूरा పూర్తి लाभ లాభాన్ని उठाओ। పొందండి. अब दिलाराम बच्ची का अभ्यास దిలారాం पॉइंट है బట్టి परम అభ్యాసం मित्र పాయింట్ खुदा పరమమిత్ర दोस्त। ఖుదా दूसरों का దోస్త్. कल्याण करते करते हम स्वयं ఇతరులకు घाटे में चले కళ్యాణం जाते हैं। చేస్తూ మనం जिस बात స్వయం की धारणा हमारे जीवन में नहीं है उसकी అట్టేలోకి शिक्षा వెళ్తాము. दूसरों को देने से आत्मा थकती है। अभी हम मोहिनी दीदी से सुनेंगे। ఏ విషయంలో అయితే ధారణ మన జీవితంలో లేదో దాన్ని ఇతరులకు శిక్షణ ఇవ్వటం ద్వారా మనం అలసిపోతాము. ఇప్పుడు మనము మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం శాంతి. सभी ठीक हैं? सभी అందరూ मस्त हैं? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? बाबा हमेशा कहता है कि बच्चे బాబా संगम ఎప్పుడు युग అంటారు आनंद का युग है। సంగమ యుగము तो ఆనందాల आनंद యుగము. क्या होता है? कई समझते हैं खा लो पी लो खेल लो वो मौज है नहीं। కొంతమంది అనుకుంటారు हमें తినటం पता है कि తాగటం मौज क्या होती है, సంతోషం అనుకుంటారు. కానీ మనకి తెలుసు సంతోషం అంటే ఏంటో. पर फिर भी हर एक को अपने जीवन में అయినా కానీ जहाँ हम ప్రతి सदा ఒక్కరికి खुश తమ रहते हैं, జీవితంలో సదా सदा ఖుషిగా ఉండాలి, संतोष रहते हैं, సంతోషంగా सदा ఉండాలి, प्रेम प्यार సదా ప్రేమగా ప్రియంగా संबंध व्यवहार में रहता है। సంబంధ वो వ్యవహారాల్లో मौज ఉంటారు. है। అది बार बार अगर किसी సంతోషం. बात में अपसेट होते हैं, कोई टेंशन కొన్- होता है, అనేసార్లు चली जाती है। టెన్షన్ లోకి వస్తే ఆ సంతోషం ये వెళ్ళిపోతుంది. स्मृति समय की कि हम संगम युग पर हैं, మనం सबसे సంగమయుగంలో అనే सबसे అది सुहावना గుర్తుండాలి. युग है। ఇది మనం सभी సంగమయుగంలో ఉన్నారు. संगम అన్ని युग, యుగాల కంటే కూడా ఈ సంగమయుగము శ్రేష్టమైనది. क्योंकि संगम युग ही ఎందుకంటే है जिसको हम సంగమయుగంలోనే पुरुषोत्तम युग भी ఇక్కడ कहते हैं। ఇది మనం పురుషోత్తమ యుగం అని కూడా అంటాము. మనము श्रेष्ठ कर्म करने का శ్రేష్ట కర్మలు दो बालकाल చేసే जीवन యుగం. में, एक शारीरिक रूप से बालकाल, శారీరక दूसरा రూపం रूहानी युग से, రూపంగాను दो बार ఆత్మిక पढ़ने का రూపంగాను चांस मिलता है। 2 సార్లు पहले చదివే लौकिक की అవకాశము पढ़ाई की, అవకాశం अब ఉంటుంది. अलौकिक की पढ़ाई లౌకిక करनी है। లౌకికంగా तो जैसे లౌకిక जीवन में एक और चांस చదువును मिलता है हर చదువుకుంటాము. एक चीज का, ప్రతి ఒక్క జీవితంలో जो ప్రతి लौकिक में దానికి नहीं कर అవకాశం पाए वो अभी లభిస్తుంది. हम कर पाते हैं। లౌకికంలో చేయలేనిది लौकिक ఇప్పుడు में भी यही చేయగలుగుతున్నాము. संकल्प रहता है లౌకికంలో కూడా ఇదే कि సంకల్పం सब ఉంటుంది. संतुष्ट रहें, सब खुश रहें, అందరూ मैं खुश సంతోషంగా रहूं, ఉండాలి, నేను సంతోషంగా पर ఉండాలి वो प्रैक्टिकल అని. में नहीं होता है। కానీ ప్రాక్టికల్గా జరగదు.
एक स्वरूप बनना प्रेम का, ప్రేమ खुशी స్వరూపం का, కావటం, हर्षित का సంతోష हमारे बाबा थे। ఆనంద స్వరూపాలు కావటం, హర్షిత ముఖులు सदा కావటం. हर्षितता, मुझे तो बाबा की दो बातें, हर्षित मुख, బాబా दूसरी యొక్క రెండు मधुरता। విషయాలు, మధురత మరియు హర్షిత ముఖం. हर्षित ఈ मुख और రెండు, मधुरता, హర్షిత ముఖము, ये మధురత, दोनों ఈ गुण हैं రెండు గుణాలు ఏవైతే ఉన్నాయో जो अंदर ही अंदर समझता है कि बाबा के बच्चे ఆ, हैं, లోపల विजयीवन हैं, అనుకుంటారు. विजयीवन हैं, పిల్లలు అందరూ బాబా संतुष्ट పిల్లలు, मन हैं। విజయులు, సంతుష్టమనులు बार बार जब అని बाबा हम बच्चों के प्रति कहते हैं, బాబా बार అనేక बार సార్లు उसकी అంటుంటారు, स्मृति लाने से పిల్లలు खुशी होती విజయ్ है। అని ऐसे भी देखो ना, विचार ఇది तो గుర్తु कभी చేసుకోవటం ద్వారా సంతోషం आप नहीं ఉంటుంది. कर सकते, पर बाबा के बनने ఒక్కోసారి के అది बाद ज्ञान का जो मंथन चलता है, जो विचार चलते हैं सेवा के, బాబా పిల్లలుగా అయిన తర్వాత ఏ ఏ आज ఆలోచనలు सोच అయితే रही थी సాగుతాయి. कि నేను ఇప్పుడు ఇవాళ एक भोजन ఆలోచిస్తున్నాను, होता है, एक ఒకటి एक्सरसाइज, భోజనం, ये दोनों जरूरी है ना। భోజనము, ఎక్సర్సైజ్ ఈ రెండు అవసరమే కదా. ज्ञान हमारा भोजन है, జ్ఞానం అనేది మనకి और భోజనం లాంటిది, अभ्यास करना हमारी एक्सरसाइज है। అభ్యాసం చేయటం అనేది ఎక్సర్సైజ్ లాంటిది. सिर्फ भोजन करो, एक्सरसाइज नहीं करो, और सिर्फ एक्सरसाइज కేవలం करते रहो, भोजन नहीं खाओ, భోజనం कैसे होगा? చేసి ఎక్సర్సైజ్ చేయకపోయినా, तुम ज्ञान లేకపోతే का కేవలం ఎక్సర్సైజ్ चिंतन हमारा भोजन है, చేస్తూ ఉన్నా అది సరిపోదు. और दिन भर జ్ఞాన చింతన भिन्न भिन्न చేస్తూ स्थितियों का अभ्यास है, భిన్న భిన్న స్థితుల్లో हमारी అభ్యాసం చేయటం एक्सरसाइज हो जाती है। అది మన ఎక్సర్సైజ్ అవుతుంది. तो इसलिए बाबा के सभी అందుకని बच्चों को ఆ, బాబా बाबा की तरह పిల్లలందరూ एक होमवर्क देते हैं। ఈ బాబా తరఫు నుండి హోంవర్క్ आज बाबा ఇస్తుంటారు. कह रहे हैं कि బాబా संगम युग पर ही అంటున్నారు, मुक्ति ఇవాళ और जीवन मुक्ति సంగమ का अनुभव యుగంలోనే करो। ముక్తి జీవన్ముక్తుల అనుభవం तुम చేయండి. लिस्ट बनाओ किस किन లిస్ట్ बातों से తయారు मुक्ति చేయండి, मिली है। ఏ ఏ విషయాల్లో ముక్తి एक లభించింది అని. बाहरी रूप से स्वभाव, ఒకటేమో संस्कार, आदतें, బాహ్య రూపంగా స్వభావ సంస్కారాల్లో, कई बार कई तरह की आदतें थी, चाहे बोलने में, चाहे व्यवहार में। వ్యవహారంలో కానీ మాటల్లో हम కానీ अपने स्वधर्म में रहते हैं, మనం మన स्वभाव में స్వధర్మాలు रहते हैं, ఉంటూ और सबको सम्मान भी देते हैं। అందరికీ बहुत बंधन थे, సమానంలో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. जैसे कहते हैं ना, जेल में फंसे हुए थे, ईर्ष्या भी थी, జైల్లో द्वेष भी था, वैर भी था, చెరసాల్లో बार ఉన్నట్టు बार आवेश में आना, అనే कई तरह की। చాలాసార్లు बाबा ఆవేశంలోకి समझा రావటం, रहे हैं कि ఇవన్నీ मुक्ति జైల్లో जीवन ఉన్నట్టు, मुक्ति का अनुभव జైలు अभी లాంటివి. करो। బాబా అంటున్నారు, ముక్తి జీవన్ముక్తుల तो बाबा అనుభవాన్ని कहते हैं ఇప్పుడే कि చేయండి. जीवन बंद के साथ ही जीवन జీవన్ मुक्ति का బంధనంతో अनुभव పాటే होता है। జీవన్ ముక్తి యొక్క అనుభవం ఉంటుంది. कोई कोई जैसे एक बंधन लगता है, కొన్ని బంధనాలుగా और हम అనిపిస్తుంటాయి. बाबा के बच्चे जो हैं वो మనం संबंध బాబా है, हर పిల్లలు, एक चीज से మనం हमारा संबंध है। ప్రతి ఒక్క దాంతో మనకి సంబంధం ఉంది. भोजन खाते हैं, భోజనం शरीर की తింటాము, आवश्यकता है, శరీరానికి అవసరమైంది. आत्मा बाबा की याद में బాబా भोजन बनाती भी है, స్మృతిలో ఉంటూ भोजन భోజనం खाते भी हैं। చేస్తాము, బాబా స్మృతిలో ఉంటూ तो हर चीज భోజనం में తయారు एक చేస్తాము, తింటాము. सुख होता है, अच्छा लगता है। ప్రతి విషయంలోనూ సుఖం ఉంటుంది. पहले जो कुछ करते थे मजबूरी से करेंगे, राइट। అంతకుముందు ఏదైతే చేసామో అది अभी जो कुछ అవసరం करते हैं वो కోసమని बहुत रुचि చేస్తాము, से करते हैं, बाबा చేసేవాళ్ళము. के लिए कर ఇప్పుడు रहे हैं, बाबा के ఆ, यज्ञ के लिए कर रहे हैं, ఏం तो చేస్తున్నా खुशी కానీ होती है। బాబా యజ్ఞానికి చేస్తున్నాము అని तो అనుకున్నప్పుడు जीवन मुक्ति సంతోషం क्या ఉంటుంది है, కదా. జీవన్ముక్తి అంటే ఏమిటి? सभी थोड़ा इस पर అందరూ विचार करेंगे कि దీని మీద ఆలోచించండి. దీని जीवन గురించి बंधन के साथ ही जीवन मुक्ति का अनुभव होता है, कंट्रास्ट होता है। జీవన బంధనంతో పాటే జీవన్ముక్తి యొక్క అనుభవము बाबा कहते ఉంటుంది. हैं वहां पर, అక్కడైతే कहाँ पर जीवन मुक्त जब है, वहां तो ఎక్కడైతే जीवन జీవన बंधन की बात ही नहीं है, ముక్తి ఉంటుందో అక్కడ జీవన బంధనము అన్న మాటే ఉండదు. वहां तो सिर्फ उसकी అక్కడైతే కేవలము प्रारब्ध ఆ में होंगे। ప్రారంధంలోనే ఉంటారు.
कई तो प्रारब्ध के इंतजार कर रहे हैं, पर अभी जो वर्षा मिला हुआ है కొంతమంది ప్రారంభం కోసం सतयुग వెయిట్ आएगा तो ये చేస్తుంటారు. होगा, सतयुग आएगा बाबा సత్యయుగం कहते हैं వస్తే यहाँ भी सतयुग అది बना అవుతుంది के ఇది. रह सकते हैं। బాబా అంటారు సత్యయుగం ఇప్పుడే తయారు చేసుకొని ఉండొచ్చు. मधुबन में लोग आते हैं, మధుబన్కి వచ్చిన अनुभव बोलते हैं तो स्वर्ग है, జనాలు వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు స్వర్గం सब ఇక్కడే ब्रह्म ఉందంటారు. भोजन मिलता है, प्रेम అందరికీ का బ్రహ్మ व्यवहार భోజనం होता है, स्वागत होता है। స్వాగతం లభిస్తుంది, అందరికీ ప్రేమ లభిస్తుంది. सबसे बड़ा सुख संबंधों का होता है। అన్నిటికంటే సుఖము సంబంధాలతోనే ఉంటుంది. बचपन में ही माँ बाप से చిన్నతనంలో మాతాపితల తల్లిదండ్రులు, टीचर सदगुरु, తర్వాత టీచర్లు, తర్వాత సద్గురువు. तो बाबा कहते हैं कि బాబా అంటారు मुक्ति धाम की ముక్తి मुक्ति का अनुभव ముక్తిధామంలోని अभी कर ముక్తి యొక్క सकते हैं, అనుభవము यहाँ नहीं ఏదైతే ఇప్పుడు చేయగలరో దానిని అక్కడ చేయలేరు. मुक्ति निर्वाण धाम है, ముక్తి అంటే साइलेंस, నిర్వాణ ధామము, సైలెన్స్. आत्माएं, हाँ कुछ बेशक हम यहाँ कहते हैं हमारा घर है, पर वहाँ ये संकल्प तो नहीं होगा ना मैं घर पे हूँ। మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం या ఎలా हम ఆలోచించాము, परम మేము धाम जाएंगे, ఇంట్లో ఉన్నాము पर అని. जब हम परम धाम में हैं तो कोई పరంధామంలో ఉన్నప్పుడు भान ఏ जैसा है ही नहीं। ఏ భానము ఉండదు. तो इसलिए बाबा कह रहे हैं कि అందుకే मुक्ति బాబా धाम అంటున్నారు जो ముక్తిధామంలోని मुक्ति ముక్తి का యొక్క అనుభవము अनुभव जो भी कर ఏదైతే सकते हैं ఇప్పుడు చేయగలరో और वहाँ नहीं దానిని कर सकते, అక్కడ చేయలేరు. इसलिए संगम युग पर కనుక ही సంగమ యుగంలో मुक्ति ముక్తి जीवन मुक्ति का జీవన్ముక్తుల अनुभव అనుభవాన్ని करो। చేయండి. जब वाणी से पढ़े यहाँ जाते हैं तो कितना अच्छा ఇక్కడ लगता है। వాణి నుండి అతీతంగా అయినప్పుడు ఎంత మంచిగా साइलेंस का అనిపిస్తుంది. भंडार, సైలెన్స్, साइलेंस की शक्ति है। సైలెన్స్ శక్తి ఉంది. जीवन मुक्ति जैसे हमारा జీవన్ముక్తి व्यवहार ఎలా అయితే हो, మన थोड़ा डिटेल में हर एक सोचे और लिख దాని लिखे గురించి कि ఆలోచించండి. क्या क्या है ముక్తి जीवन मुक्ति में क्या है, ఏమిటి, क्योंकि बाबा कह रहे ఏముంది, हैं कि జీవన్ముక్తిలో वहाँ ఏముంది. के आप वर्षे के अधिकारी हो, यहाँ पर वर्षा है, వారసత్వానికి वहाँ पर అధికారులుగా वर्षा అయితే लिखा అయ్యారు. प्रारब्ध है। तो बार बार अपने को स्मृति दिलाओ, मेरा जन्म सिद्ध अधिकार है, मेरा वर्षा है मुक्ति जीवन मुक्ति। ముక్తి జీవన్ముక్తులు నా లభించిన వారసత్వం అని वर्षे के గుర్తు अधिकारी तो చేసుకుంటూ ఉండండి. बने हो, अब उसे వారసత్వానికి जीवन అధికారులుగా में అయితే అయ్యారు. धारण ఇప్పుడు कर దానిని జీవితంలో पूर्ण ధారణ చేసి लाभ उठाओ। పూర్తి లాభాన్ని పొందండి. बहुत दिन से ये चल रहा చాలా है రోజుల बंधन నుండి मुक्त, बंधन मुक्त। బంధనముక్త అనేది संगम ఆ, युग का थोड़ा समय है, జరుగుతుంది. मुक्ति ఇది जीवन मुक्ति సంగమయుగము. का लक्ष्य रखेंगे ना तो बंधन से भी ముక్తి मुक्त हो जाएंगे। ముక్తి జీవన్ముక్తుల లక్ష్యాన్ని लक्ष्य పెట్టుకున్నట్లయితే रखो मुझे मुक्ति जीवन मुक्ति का अनुभव करना है, तो अब सामने అప్పుడు जो बंधन బంధనాలన్నీ आएगा खुद को लेगा, नहीं ये बंधन मेरे को नहीं चाहिए अभी। ఆ, తెగిపోతుంటాయి. बंधनों का तो नहीं रहा, అది जब वो గుర్తున్నప్పుడు जाए ముక్తి జీవన్ముక్తుల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఏవైతే బంధనాలు వస్తాయో అప్పుడు जैसे అనుకుంటాం आत्मा को ఇది నాకు వద్దు ये అని अनुभव అనుకుంటాం. रहे सारा समय ఇది ఎప్పుడు అనుభవం कि చేస్తూ मैं ఉండాలి. मुक्ति నేను ముక్తి అంటే निर्वाण धाम परम धाम నిర్వాణధామము, పరంధామము, శాంతిధామము सबका अनुभव हो। అందరికీ ఇది అనుభవం सतयुग में क्या కావాలి. क्या है, సత్యయుగంలో ఏమేముంటుంది. वहाँ तो देखो शेर बकरी घाट पर पानी पीते हैं, మేక, సింహం రెండు कोई किसी ఒకే से చోట डर नहीं, నీళ్లు తాగుతుంటాయి. ఎవరు భయపడరు. बच्चे हैं। ఇక్కడ మనము బాబా పిల్లలము. एक समय ऐसा होता था सब ఒక लड़ रहे हैं, సమయంలో అందరూ पहले पांडव भवन में फिर దాదీలు सब जगह పాండవ భవనంలో भोजन करती थी दादी के साथ बा बैठ के, భోజనం చేస్తూ ఉన్నారు. जो भी कभी ब्रह्मा भोजन होता था
ఏదైతే బ్రహ్మభోజనం ఉందో तो सत्युग में भी ऐसा ही होगा ना। అది సత్యయుగంలో కూడా అలానే ఉంటుంది కదా. इसलिए अभी कुछ అందుకని ఇప్పుడు मिनटों के लिए बैठते हैं, 10 క్షణాలు विचार करेंगे। ఆలోచిద్దాము. मेरा वर्षा है मुक्ति నాకు जीवन मुक्ति का। ముక్తి జీవన్ముక్తులు నా వారసత్వము అనే విషయం మీద ఆలోచిద్దాము. ఓం శాంతి. ओम शांति। ఓం శాంతి. बाबा तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए। अव्यक्तवाणी तारीख है 11 అవ్యక్తవాణి मई తారీఖు 1977। संपन्न स्वरूप की 11 निशानी మే शुभ 11 चिंतन और शुभ 1977 चिंतन, సంపన్న స్వరూపానికి గుర్తు जिनका శుభచింతన संकल्प మరియు सदा श्रेष्ठ శుభచింతక है, స్థితి. अर्थात बाप के समान स्वरूप का मिलन है। उन्हों का अमृत वेले का पहला संकल्प सारे दिन की दिनचर्या కానీ అవి पर సంకల్పం प्रभाव అయితే डालता సదా है। శ్రేష్టంగా ఉంటుందో అంటే బాబా సమాన ऐसी స్వరూపంతో आत्माएं కలుసుకుంటారో వారి అమృత निरंतर వేళ शुभ యొక్క మొదటి चिंतन में సంకల్పం स्वतः ही రోజంతటి रहती దినచర్యపై हैं। ప్రభావం వేస్తుంది. सेकंड नंबर అటువంటి स्वतः ఆత్మలు ही नहीं నిరంతరం रहती, శుభచింతనలో लेकिन స్వతహాగా बार ఉంటారు. बार రెండవ अटेंशन నెంబర్ వారు जुड़ने से స్వతహాగా ఉండరు, కానీ शुभ మాటిమాటికి चिंतन में ధ్యాస रहते। పెట్టుకోవటం ద్వారా శుభచింతనలో तीसरा ఉంటారు. नंबर మూడవ शुभ నెంబర్ चिंतन వారు శుభచింతన और व्यर्थ మరియు चिंतन వ్యర్థ చింతన दोनों రెండింటి युद्ध యుద్ధంలో में ఉంటారు. रहते। कब विजयी कब అప్పుడప్పుడు दिलशिकस्त हो విజయిగా जाते। అప్పుడప్పుడు బలహీనంగా అయిపోతారు.
सदा సదా शुभ चिंतन में रहो। శుభచింతనలో ఉండండి. उसका साधन దానికి इसलिए సాధనం ఏమిటంటే आदि ఆది काल కాలం का యొక్క समर्थ సమర్థ संकल्प। సంకల్పం. ऐसे ఇలా शुभ चिंतन శుభచింతనలో में रहने ఉండేవారు वाला రోజంతటిలో सारे दिन సంబంధం में సంపర్కంలోకి संपर्क వచ్చే में ఆత్మల పట్ల आई हुई సదా आत्मा प्रति శుభచింతకులుగా ఉంటారు. सदा शुभ चिंतक रहता है। कैसी भी ఎటువంటి कोई ఆత్మ అయినా, आत्मा, चाहे తమోగుణి सतोगुणी ఆత్మ అయినా, चाहे तमोगुणी సతోగుణి ఆత్మ అయినా संपर्क में आवे, సంపర్కంలోకి వస్తే लेकिन అందరి सभी के పట్ల प्रति शुभ चिंतक శుభచింతకులుగా, अर्थात అంటే అపకారికి కూడా अपकारी के ऊपर भी ఉపకారం उपकार करने చేసేవారు. वाले, कभी किसी ఎప్పుడు आत्मा के ఎవరి प्रति పట్ల घृणा दृष्टि नहीं అసహ్య దృష్టి होती, ఉండదు. क्योंकि ఎందుకంటే जानते हैं कि अज्ञान के అజ్ఞానానికి वशीभूत है, వశీభూతమై ఉన్నారు अर्थात అంటే తెలివి बेसमझ తక్కువ बच्चे, పిల్లలు అని తెలుసు. बेसमझ बच्चे తెలివి के తక్కువ कोई भी పిల్లలు कर्म ఏ पर పని చేసినా घृणा नहीं होती అసహ్యం है, అనిపించదు. और ही ఇంకా बच्चे के ఆ ऊपर పిల్లలపై भी దయ बस नहीं లేదా आएगी। స్నేహం వస్తుంది. अच्छा, आगे అచ్చా, की मुरली మిగతా कल మురళి सुनेंगे। రేపు ओम విందాము. शांति। ఓం శాంతి. बात तेरी मीठी मुरली की धुन सुन कर के मन हर्षाए, हो सुन कर के मन हर्षाए। मधुबन वाले बाबा, ओ मीठे प्यारे बाबा, तूने प्यार जो दिया है, तूने प्यार जो दिया है, भला कैसे भुलाए। ओ मधुबन वाले बाबा। सभी को कि बराबर जब तो तुम्हारा भी किया था बहुतों का, परंतु इनका जो మీ नाम అందరికీ है తెలుసు మీరు దత్తత తీసుకోబడ్డారు అని. बदल सकते हैं नहीं, ये भाग सकते हैं भला? हाँ? आशीर्वाद सुरंती कठंती भागंती हो सकते हैं? नहीं हो सकते हैं, क्योंकि इनके साथ रहना है एकदम। వారిద్దరూ కలిసే ఉన్నారు. तो सभी बच्चे जहाँ भी है वो పిల్లలు जरूर ఎక్కడున్నా जानते కానీ हैं कि हमारा बाप और వాళ్ళందరూ दादा है, और हम बाबा వాళ్ళకి हैं, బాబా बाबा దాదా ఇద్దరు ఉన్నారని वो सभी తెలుసు. कहते हैं, और सभी बच्चे जानते हैं कि वो हमारा लौकिक बाप ही यहाँ है। ऐसे नहीं कि नहीं कहते कि नहीं है, कोई कहा है कोई करता है, फिर भी तो कहेंगे तो सही, हमारा लौकिक बाबा भी है, లౌకిక తండ్రి ఉన్నారు, परलौकिक भी है, और ये अलौकिक भी పారలౌకిక है। తండ్రి ఉన్నారు, అలౌకిక తండ్రి ఉన్నారు. ऐसा कोई भी नहीं कहेंगे कि हमको 3 बाप है, ऐसा అలా कोई होगा ही ना, कोई तो ఆ, नहीं होगा ये सब। మిగతా ఎవరు చెప్పలేరు ముగ్గురు और तुम తండ్రులు कह ఉన్నారు అని. सकते हो, కానీ మీరైతే बोलो చెప్పగలరు. उनको कि बरोबर प्रजापिता ब्रह्मा हमारा भी बाप है, ప్రజాపిత బ్రహ్మ मिल गया ఆ, है। అలౌకిక తండ్రి, लौकिक बाप भी तो बहुत పారలౌకిక नीचे आए తండ్రి, हैं, अभी भी है। बाकी जो परलौकिक बाप है वो अब లౌకిక मिल తండ్రి होगा। అయితే ఉన్నారు, और वो పారలౌకిక తండ్రి ఇప్పుడు లభించారు. ये जो ड्रामा का प्लान है उनसे अनुसार, డ్రామానుసారంగా ड्रामा का अर्थ तो कोई भी नहीं जानते हैं, డ్రామా గురించి क्योंकि जब డ్రామా అంటే ఏంటో ఎవరికి తెలియదు. रिपीट होती है, హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది, ड्रामा भी యాక్యురేట్ ఉంటుంది. డ్రామా రిపీట్ అవుతుంది యాక్యురేట్ గా. एक्यूरेट होगा। అనంతమైన డ్రామా రిపీట్ అవుతూనే ఉంటుంది. हे प्राणों के प्राण है हम पर तेरे बड़े एहसान, कि तुमने प्रभु से मिला दिया, कि तुमने प्रभु से मिला दिया।
Om Shanti. ఓం శాంతి. In this Avyakt month, ఈ stay అవ్యక్త free from మాసంలో bondage and experience the stage బంధన of ముక్తులుగా ఉంటూ liberation in life. జీవన్ముక్త స్థితిని అనుభవం Experience చేయండి. liberation and ముక్తి liberation జీవన్ముక్తుల in life. అనుభవము జీవన బంధనంతో It is పాటు only by experiencing జీవన్ముక్తి యొక్క bondage in అనుభవము life ఉంటుంది. that you can experience liberation in life. There in the golden అక్కడైతే age, there is no జీవన question బంధనము of అన్న bondage మాటే in life. ఉండదు స్వర్గంలో. There you will just be in the అక్కడైతే state of your కేవలము ఆ reward. ప్రారంధంలోనే ఉంటారు. You will not be able to ముక్తిధామంలోని experience the liberation ముక్తి యొక్క of the అనుభవము land of ఏదైతే liberation ఇప్పుడు that you చేయగలరో experience now. దానిని అక్కడ చేయలేరు. Therefore, you కనుక can సంగమయుగంలో experience liberation and ముక్తి liberation in జీవన్ముక్తుల life at this అనుభవాన్ని confluence చేయండి. age. You have claimed a right వారసత్వానికి to your అధికారులుగా అయితే inheritance. అయ్యారు. So now, ఇప్పుడు inculcate that into your దానిని life జీవితంలో ధారణ and చేసి take the full పూర్తి benefit లాభాన్ని of పొందండి. it. Om Shanti. ఓం శాంతి. Om Shanti. ఓం Welcome శాంతి. to Avyakta Parivar. అవ్యక్త Today is day పరివారానికి స్వాగతము. 27. In this Avyakt month, ఈ అవ్యక్త stay మాసములో free from bondage and బంధన ముక్తులుగా experience the ఉంటూ stage of జీవన్ముక్త liberation in life. స్థితిని అనుభవం చేయండి. Today's topic: ఈ రోజుటి experience టాపిక్ liberation ముక్తి and జీవన్ముక్తుల liberation in అనుభవము. life. Dilaram Bhatti. Point for దిలారాం practice: బట్టి God the friend, Khuda dost. ఖుదా దోస్త్. While benefiting others, ఇతరులకు they caused లాభాన్ని themselves a loss. Giving what you don't తమకి like నష్టం చేసుకుంటారు. drains you. ఏదైతే Now we will listen to మీ దగ్గర Mohini లేదో అది ఇవ్వటం ద్వారా డ్రైన్ అయిపోతారు. ఇప్పుడు మనం మోహిని తీతి నుండి విందాము. Om Shanti. ఓం శాంతి. Everyone is okay, happy. అందరూ ఓకేనా? బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? Never gets disheartened, right? ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి. It's a very beautiful experience to think of God's friend. ఖుదా దోస్త్ అని అనుకోవటం చాలా God is my friend, మంచి and I am God's అనుభవాన్ని friend. ఇస్తుంది. భగవంతుడు నాకు తండ్రి, When నేను I వారి came to మిత్రుడిని. Baba and first నేను time, బాబా దగ్గరికి when I వచ్చినప్పుడు met ఫస్ట్ టైం, Brahma Baba, నేను బ్రహ్మబాబాని కలిసినప్పుడు ఫస్ట్ టైం, in Brahma Baba at that బ్రహ్మబాబా time 83 years old. అప్పుడు 83 సంవత్సరాలు. But, కానీ as soon as I met, like he was నేను కలవగానే like a good friend, you know. నాకు ఫ్రెండ్ లాగా After ఉన్నారు. that was father, teacher, ఆ Sadguru. తర్వాత టీచరు, సద్గురువు, తండ్రి That's అలా after అయ్యారు. getting knowledge. అది నాలెడ్జ్ తీసుకున్న But he తర్వాత was, ఫస్ట్ relaxed, చాలా so రిలాక్స్ much, గా ఉండారు. talking to me as a friend. చాలా ఫ్రెండ్ లాగా Wanted మాట్లాడేవారు. to know about what I study, ఏం చదువుతున్నానో తెలుసుకునేవారు. what's my aim, నా లక్ష్యం ఏంటి అనేది. and it's like very normal conversation. చాలా నార్మల్ Generally కాన్వర్సేషన్ ఉండేది. expect when you meeting a spiritual leader, స్పిరిచువల్ లీడర్ని కలిసినప్పుడు అలాంటి ఎక్స్పెక్ట్ then they చేయరు. will talk about వాళ్ళు higher things and పెద్ద things. పెద్ద విషయాల గురించి మాట్లాడతారు. So I always found that as a God,
he was very human, భగవంతుడిగా తను చాలా like మనిషిగా ఉన్నారు. superpower. So I am సూపర్ పవర్గా Master Almighty. I am నేను Almighty. మాస్టర్ ఆల్మైటీని Very అనేది human. లేదు, చాలా And that's what really touched me. హ్యూమన్గా ఉన్నారు. అదే Whether they are నాకు young టచ్ people, అయింది. children, or older people. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. Lot of many souls say చాలా that when మంది they came to center and that time సెంటర్కి వచ్చినప్పుడు we never used ఆ to have రోజుల్లో chairs, చెప్పేవారు, right? మాకెప్పుడు Plastic చైర్స్ or ఉండేవి carpet. కాదు, కార్పెట్ ఉండేది. So they sit on the floor and we sat with them. వాళ్ళు కింద నేల మీద So కూర్చునే that వాళ్ళు, మేము humility అక్కడే కూర్చునే వాళ్ళం. and respect for others also. హ్యూమిలిటీ, Many, ఇతరులకి many souls గౌరవం reference to ఇవ్వటం, that. అది When రెఫరెన్స్గా I went అయ్యింది. to Madhuban, నేను మధుబన్కి వెళ్ళినప్పుడు హిస్టరీ హాల్లో now there are sofas on the sides. ఇప్పుడు But సోఫాలు that ఉన్నాయి time, పక్క Baba and Mama సైడ్లో. would sit ఆ with రోజుల్లో square cushions on the floor. స్క్వేర్ కుషన్స్ మీద కూర్చునే వాళ్ళు. మా అమ్మ బాబా పెద్దవి కాదు, Both Baba and Mama will come and sit there, and we will మా అమ్మ as a బాబా group వచ్చి అక్కడ follow. కూర్చునేవారు, మేము గ్రూప్ లాగా ఉండేవాళ్ళం. Because during Baba's time, బాబా టైంలో Baba used to say, "You are Baba, gardener. Where is your bouquet?" మీరు So it never గార్డెనర్ happened that you తోటమాళ్ళు, alone. మీ బుక్కే ఎక్కడ అని అడిగేవారు. There was always ఎప్పుడు a group. ఒంటరిగా వెళ్ళే వాళ్ళం Even కాదు. here, new students, those are స్టూడెంట్స్ specially taken birth. ఎవరైతే They all go to meet Baba. వాళ్ళందరూ 20, 30, 50, 20, 30, 50 మంది అలా వెళ్ళేవాళ్ళు బాబాని కలవటానికి. go together in the train Me- and then meet Baba. మేమందరం కలిసి ట్రైన్లో వెళ్ళే బాబాని కలిసేవాళ్ళం. And Baba will బాబా give lovely drishti and then ప్రేమపూర్వకమైన tell దృష్టి about ఇచ్చేవారు. travel and ప్రయాణం గురించి అడిగేవారు. so confluence is the age of సంగమయుగం అనేది ఈ సమయంలోనే experiencing everything. అన్నీ అనుభవం And చేయాలి. one of our inheritance, Baba says, వారసత్వంగా liberation మనకి and liberation in life. ముక్తి, Mukti. జీవన్ముక్తుల్ని ఇచ్చారు. Even we have heard these words. మనం ఈ మాటలు this is విన్నా our inheritance. ఇదే మన But వారసత్వము today అని, what Baba కానీ is saying, బాబా experience that. ఇవాళ You are ఏమంటున్నారంటే దానిని అనుభవం చేయండి, మీ How quickly I వారసత్వాన్ని make అనుభవం myself చేయండి. free నేను ఎంత from త్వరగా sorrow or దుఃఖం concern నుండో or లేకపోతే కన్సర్న్ past నుండో or anything. గతం నుండో ఈ బంధనాలన్నిటిని నుండి ఎంతగా So since I read this, బంధన I'm ముక్తులుగా thinking more and more that we need to look at ourselves. మనం మన గురించి చూసుకోవాలి. ఈ సంగమ యుగంలో We know what were bondages before. It was always some habit, some sanskar, some people's opinion, but so many things. And we are liberated, సంస్కారాలు, completely free from all that. అలవాట్లు, And now వీటన్నిటి because నుండి there is మనము comparison of what is bondage in life, ఈ బంధనాల నుండి కూడా ముక్తులు కావాలి. we can wake up whatever time we want. Before we had restriction for everything. అంతకుముందు రెస్ట్రిక్షన్స్ ఉండే Now it ప్రతి is దానికి. Baba, whatever is Baba Shrimat, we just follow that. బాబా శ్రీమతి మీద అయితే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతాము. కాంట్రాస్ట్ So అయితే that's ఉంది. what Baba is saying, that experience liberation. బాబా అంటున్నారు Liberation in life. It is జీవన only by బంధనంతో పాటు experiencing జీవన్ముక్తి bondage. యొక్క అనుభవం ఉంటుంది. In that you can experience liberation in life. It's the contrast, right? Baba is saying that now you have contrast. Baba says ఇప్పుడు there in the కాంట్రాస్ట్ golden ఉంది. age,
గోల్డెన్ there is ఏజ్ లో no సత్యయుగంలో జీవన బంధనము అన్న మాటే there is ఉండదు. no question of bondage in life. Baba said there you will just be in the బాబా state అంటున్నారు of your అక్కడైతే reward. కేవలం ఆ You see, ప్రారంధంలోనే ఉంటారు. here we know effort and then we see the reward. And ఇక్కడ మనం being ఎఫర్ట్ joyful. పెడితే You have to దాని question. రిజల్ట్ కూడా ఇక్కడే ఉంటుంది, I'm making ఎంజాయ్ all చేస్తాం. efforts. What reward I am getting? What is my liberation from? We use word realization. Now we have to use word. Now I am free from that. I am free from this, you know. So Baba is saying that there you will just be in the అక్కడ state మీరు of your reward. You will not be able to experience ప్రారంధంలో the ఉంటారు. liberation of the liberation and liberation in life. ముక్తి Liberation and జీవముక్తులు liberation in life. Baba says బాబా అంటున్నారు that you will liberation and liberation in life is that you experience now. So therefore you can ముక్తి ధామంలో experience ముక్తి యొక్క liberation అనుభవం ఏదైతే and ఇప్పుడు liberation చేయగలరో in దాన్ని life. అక్కడ And this చేయలేరు. confluence says కనుక సంగమయుగంలో ముక్తి జీవన్ముక్తుల అనుభవాన్ని చేయండి. you have, Baba says, claimed a right to your inheritance. బాబా అంటున్నారు So now వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు, inculcate that ఇప్పుడు into your దానిని life. జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని పొందండి. Because when you get inheritance, వారసత్వం some really లభించినప్పుడు know how to live the life after getting inheritance. And some కొంతమందికి బాగా తెలుసు ఎలా ఆ వారసత్వాన్ని అనుభవించాలో, కొంతమందికి తెలియదు. put it in saving. There are some I know, they had కొంతమంది been నాకు working తెలిసిన hard వాళ్ళు, and they said, no, why we have to work that much? కొంతమంది వర్క్ And do చేస్తారు, something. కొంతమంది ఏమో చేయరు, Spend ఎందుకు the money వర్క్ చేయాలి elegantly. అంటారు. But some people don't know, right? So that's what Baba meant, that inculcate that into your life బాబా అంటున్నారు and take full benefit of what you receive. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు దాన్ని జీవితంలో ధారణ చేసి పూర్తి లాభాన్ని పొందండి. రేపు అమృత వేళలో అందరూ కూర్చొని Go in depth of that experience of what is liberation ముక్తి and liberation in life. జీవన్ముక్తుల అనుభవాన్ని చేయండి. Avyakt signal helps us. అవ్యక్త సిగ్నల్ మనకి హెల్ప్ అవుతుంది And this అమృత practice వేళలో దాన్ని of ప్రాక్టీస్ creating చేయటం. this experience, having the thought, this is my inheritance, ఇది నా వారసత్వం అనే and ఆలోచన look at అది yourself. గుర్తు Try చేసుకోండి. to create that experience. అది అనుభవం Liberation and చేయటం, liberation in life. ముక్తి జీవన్ముక్తుల్ని అనుభవం Have the experience of చేయండి. Paramdham and also of Golden Age. Because thinking about both is like invocation. రెండిటి గురించి ఆలోచించడం, సత్యయుగం You bring ముక్తిధామం, ఈ that into రెండిటి your గురించి life ఆలోచించటం and you feel వాటిని liberation. ఇన్వోక్ చేసినట్లు అవుతుంది. As I am thinking, I could feel నేను that ఆలోచిస్తూ ఉంటే definitely నాకు it's going to be అవుతాను, a beautiful experience. అప్పుడు of డెఫినెట్ గా Paramdham అది that బ్యూటిఫుల్ moment. ఎక్స్పీరియన్స్ అవుతుంది అమృత వేళలో. If we all everywhere, all అందరూ of us collectively do that, కలెక్టివ్ గా ఎక్కడున్నా కానీ ఇది that also could చేసినట్లయితే be something అది as if కూడా we are all together in మనందరం కలిసి liberation as చేసిన we will be.
and in golden age. Uh, We are at home together. We are liberation in అందరం life together. ఆ, ఆ, ముక్తి Eternal relation. ధామంలో అందరం కలిసి ఉంటాము. As Baba said, whole ప్రత్యేకంలో అందరం cycle కలిసి we are ఉంటాం. together. బాబా అంటున్నారు మొత్తం Continuously సైకిల్ we are అంతా together. కలిసి ఉంటారు. ఇప్పుడు So కాన్ఫ్లుయెన్స్ golden age సంగమేగంలో we కూడా are కలిసి together ఉన్నాము. in golden సో age. అక్కడ కూడా కలిసి ఉంటాము. So create that experience tomorrow సో morning. ఆ Intoxication అనుభవాన్ని of my inheritance. చేయండి. Om Shanti. ముక్తి జీవన్ముక్తులు నా వారసత్వం అనేది. ఓం శాంతి. हे मानव जो अपने मन पर तू स्वराज करे, कमजोरी की गुलामी से खुद को आजाद करे। सारे भारतवर्ष में और विश्व में जहाँ भी భారతదేశంలో విశ్వంలో ఎక్కడ एम्बेसडर्स रहते हैं అంబాసిడర్స్ और भारत ఉన్నారు, वाले रहते हैं, భారతీయులు इस दिन को ఉన్నారు. అందరు खुशी से मनाते हैं। అందరూ సంతోషంతో प्रजापिता జరుపుకుంటారు. ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 140 देश में इस समय पर 130 सेवा कर रहे దేశాల్లో हैं। ఈ సమయంలో సేవ सभी को చేస్తున్నారు. भी हम भारतवासी भी याद कर रहे हैं భారతవాసులు और మేమందరము हमारी గుర్తు बहनें भी చేసుకుంటున్నాము. आज वहाँ गणतंत्र दिवस को अकेले बड़ा। याद कर रहे हैं। దీన్ని జరుపుకుంటున్నారు. मानव जो अपने मन पर तू स्वराज करे, कमजोरी की गुलामी से खुद को आजाद करे। यही सच्ची आजादी है, यही सच्ची आजादी है, जिसको हमें पानी है, यही सच्ची आजादी है। Oh, Shanti. Oh, Shanti. Om Didi. Shanti body man. Om Shanti. ఓం That was a శాంతి little వాటి surprise. Just, We thought too. In Madhuban they celebrate. I was there last time. మధుబన్లో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ అక్కడ ఉన్నాను. Forces, you know. yeah. లోకల్ ఫోర్స్ We serve. వాళ్ళు I was thinking, I వస్తున్నారు, think it's వచ్చారు. on this day. ఈ, Some years ago, I watched some of it where the president takes a salute from all of the armed forces, the Navy, the Air Force, the military. And I was thinking, watching her, you know, as she was taking the salute, she was really giving them drishti. It was our And she's standing all the time, yeah, quite a long time. quite a long time. Yeah. So It's very interesting that they show military, then they show, but in the మిలిటరీ end, వాళ్ళు it's all cultural. Sure. No floats, mhm. very every state and dancing, and so they say ప్రతి that స్టేట్ వాళ్ళు culture of India. అది many states, every ఇండియా state has కల్చర్. different dress, Mhm. different language, different food, ప్రతి different స్టేట్ కి colors. వాళ్ళ Yeah. డిఫరెంట్ Quite a డ్రెస్లు vast ఉంటాయి, Mm. So seeing, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. you know, the army, I suppose part of their remit would be that they are protecting
that they're protectors, and ఆర్మీ అంటే part of వాళ్ళు what ప్రొటెక్ట్ they all చేస్తారు, assume they're protecting is freedom, ప్రొటెక్ట్ you know. చేస్తున్నారు So అనుకుంటారు. when I think of this అది thing of ఫ్రీడమ్, liberation, I always think free, very simply, that every లిబరేషన్ అంటే living నేను thing, ఫ్రీగా, you know, whether it's a plant or an animal or a human being, they want that freedom to express themselves. అందరూ ఫ్రీడమ్ And so కావాలనుకుంటారు. when you would have come to Baba, then జంతువులు కానీ మనుషులు కానీ ఎవరైనా you were a young woman, and so you బాబా certainly దగ్గరకు wouldn't have had వచ్చినప్పుడు any consciousness మీకు that మీకు you were in any kind of bondage or that you needed liberation in life, right? బాండేజ్ ఉన్నదని అనుకోలేదన్న. That's the thing. That's the thing. సోషల్ బాండేజ్ ఉండేది, Yeah. సోషల్ Yeah, బాండేజ్ అయితే that's a ఉండేది. big one. అది They చాలా had పెద్దది. said things like it should happen like that. Girls should be like this. Yeah. అమ్మాయిలు ఇలా ఉండాలి, Very అలా ఉండాలి subtle అనేది social ఉండేది. bondages. అలా చాలా Baba, బంధనాలు they ఉండేవి. break all them. Yeah. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత And so అవన్నీ that many of the బ్రేక్ things అయినాయి. that, as you say, that we have broken, that never mind the మీరు golden చెప్పినట్లు age, we even stop being aware of them in the confluence age. You know, the various things that Baba has made us free from, they're just part of our culture now, part of our life. We don't even బాబా మన think about it. ఎన్నో బంధనాల నుండి విడిపించారు. Parents start thinking now we have to accumulate dowry. Oh, yeah. అమ్మాయిలు పుట్టగానే Keep money for education of boys and డౌరీ dowry for girls. So really they must డౌరీ the kind of love and ఇవ్వడానికి then they డౌరీ plan కోసం and సేవ్ చేయటం మొదలు పెడతారు. that's a big thing also, right? Mm. And that is why there is whole thing now about save the daughter and educate the daughter is main thing in India. Right. ఇప్పుడు Otherwise, as soon అమ్మాయిలు as they hear చదువు daughter is చెప్పించాలి అని a lot అనుకుంటున్నారు. of people don't want that, So చాలా they మందికి treat different. They will treat daughters different, sons different. Mhm. But now అమ్మాయిలు daughters are also so educated. అబ్బాయిల్ని వేరువేరుగా చూస్తారు. ఇప్పుడు అలా లేదు. It's not that much, but before, even Yeah. ఇప్పుడు అంత తేడా లేదు, కానీ అంత మంది చాలా ఉండేది. why you have to study when you have to go and cook and only Yeah. take care of household? That was the అంతమంది అనేవాళ్ళు చదువు And ఎందుకు, so that has changed the culture too, పెళ్లి because చేసుకుని వండి of girls పెట్టాలి being కదా educated, అనేవాళ్ళు. they don't marry so quickly. ఇప్పుడు So they're much అంత later, they're తొందరగా more పెళ్లి mature. చేసుకుంటారు. When and if they decide to get married or to have children. So it is changing the culture as well. కల్చర్ ఇప్పుడు చేంజ్ అవుతుంది కదా. They feel that before 18, 19, girls should be married. So I 18-19 ఏళ్ళకి పెళ్లి పెళ్లి అయిపోవాలి అని అంటున్నారు. But if you are big and then have children, you can't play with children. Mm. I mean, that's the logic they give. That's the logic. Adjustment in the new family. Say easier when you are young. When you are grown up, then. But these days, both are educated. Both are, even women work. Everyone works now. ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ కల్చర్ ఉంది. That in the golden age, గోల్డెన్ ఏజ్ లో not only will you not have any bondage, but you won't be aware that జీవన్ముక్తుగానే you're ఉండటం free కదా. from bondage. And I guess the opposite is the Iron Age. ఐరన్ ఏజ్ లో Everyone's in a life of bondage, but they're not even necessarily aware that they're in bondage. బంధనంలో జీవన బంధనంలో ఉన్నారు. But the Baba is saying that we have contrast. That we have what is bondage, and I definitely think when I start coming to Gyan, so many వచ్చినప్పుడు చాలా బాండేజెస్ ఉండేవి, బంధనాలు ఉండేవి. get yourself free, ఒకసారి different life. బంధన ముక్తులుగా అయితే డిఫరెంట్ you were saying earlier about the highest లైఫ్ form of happiness ఉన్నట్లు ఉంటుంది. is in relationships.
And I guess the opposite is true సంబంధ too. There's a line from a poem that is, the well from which our joy rises is often filled with our tears. And so maybe some would even say, as we've heard Baba mention in the Murli, that you never considered you had any bondage in terms of relationships until you became a Brahmin, and then, you know, some difficulties in relationships, etc. Dadi Janki always used to emphasize a lot on relationship. And she used to say, closeness in దాది జానకి relationship is the joy of life. Okay. It is समीप के संबंध सुख देते हैं. That means Uh, when you are, you know, understand each other, you are close, then there is lot of joy Yes. in that. దాది జానకి But you ఎప్పుడు can see అనేవాళ్ళు sometimes why people want to go off ఇతరులతో and దగ్గర become సంబంధం ఉన్నట్లయితే ఆ sannyasis, సంబంధం సుఖాన్ని ఇస్తుంది అనేవారు. because of maybe the pain or the disappointment in relationships or whatever else. So there is never really a time, even though we say you go alone and you come alone, you don't really, because when you come, there has to be a mother there. So there's really never a time when it's just you and you alone. You're always with other people. ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు అంటారు, కానీ రియల్ గా ఎప్పుడు ఒంటరిగా ఉంటాం కదా. పుట్టినప్పుడు కూడా తల్లి ఉంటుంది కదా, ఎప్పుడు ఒంటరిగా ఉన్నాము వెళ్ళే దాకా. But soul doesn't feel lonely, no? No. ఆత్మ ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వదు. Then we need company, relationship. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే కంపెనీ కావాలని అనుకుంటుంది. Yesterday, where Baba was talking about contentment, and part of the thing of contentment was, you know, I think it's connected with being the authority of experience, but that it means that you see life as entertaining, that everything's a cartoon. And I wanted to ask you how to do that in your situation where you have to be very serious. You're dealing with very serious matters, and how at the same time to be entertaining. And then just one small thing. It's a long time since I've heard you tell a joke, Didi. You used to tell a lot of jokes. You used to enjoy when people would tell jokes. And I haven't seen you do that in a while. So how do you balance this whole thing of the seriousness of the task and yet being entertaining? Ask Bhumi Ben. Anything I say, she said, "Oh, what a joke." What a joke. That sounds like sarcasm, actually. I think that అంతకుముందు మీరు బాగా జోకులు చెప్పేవారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? చాలా రోజులైంది మీరు జోకులు మీ నుండి జోకు విని. ఈ రోజుల్లో నేనేం చెప్పినా కానీ భూమి బ్యాన్ వాటే జోక్ అంటున్నారు. Laughter is there, but cheerfulness, you know, always be cheerful and ఎప్పుడు cheerful గా ఉండాలి. Happiness is something which doesn't make you feel the burden of anything. It's like when you are happy, you don't feel how much things have to be done or సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా మిగతా ఏం ఆలోచించము, ఏమేం చేయాలి అనేది ఆలోచించం. హ్యాపీగా లేనప్పుడు భారంగా అనిపిస్తుంది. Do you like to be seen as a friend at this stage in your life is one thing, but where sometimes as an instrument you may have a friendly nature, but sometimes people take it for granted and they cross a line where familiarity comes into the picture. They
ఈ They think టైంలో of you as మీరు a friend, ఫ్రెండ్ but గా something is missing in ఉండాలనుకుంటున్నారా? terms of ఒక్కోసారి regard or ఆ respect ఆ or లైన్ whatever. దాటుతారు. So how do you మీరు ఎలా keep that accurate, that you're not అది encouraging others to be యాక్యురేట్ గా disrespectful even whilst being friendly? I think ఉండాలి. self-respect is very important. Always. సెల్ఫ్ Because when you are రెస్పెక్ట్ in అనేది చాలా self-respect, ఇంపార్టెంట్. people don't want to ప్రమాణంలో cross boundary, you know. ఉన్నప్పుడు In the sense of, ఎవరు and బౌండరీస్ also క్రాస్ చేయరు. whenever you are very light and ఎప్పుడైతే everyone is మీరు light చాలా around లైట్ you, గా you లైట్ don't మోడ్ లో forget ఉంటారో your అప్పుడు maryadas, you know, in the మన sense of, మీరు మన because మర్యాదల్ని I don't remember who దాటము. said it, that you know, నాకు yeah, గుర్తులేదు Didi ఎవరు Manmohini చెప్పారు. used to say దీది that whenever మన్మోహిని అనేవారు, you follow the rules regulation, రూల్స్ there will రెగ్యులేషన్స్ always be ఫాలో benefit, you know. అయితే So in the sense that ఎప్పుడు లాభం ఉంటుంది అనేవారు. you know, until now I find so many years in Yagya, but యజ్ఞంలో చాలా సంవత్సరాలు I think that people make ఉంది. jokes and all that, but they never try to be intimate or try to be, you know, Yes. very, I don't know, it's because that inner seriousness is there about your purpose of life. So externally, of course, you are, because of your lightness, Yes. then it's humor. And you know, Brahma Baba also, బ్రహ్మ when we పాప used to కూడా go to Madhuban, they మేము used to మధుబన్కి give ఎప్పుడు out వెళ్ళినా entertainments, right? So ఎంటర్టైన్ when చేసేవారు. April 1st came, generally we ఒకసారి don't ఏప్రిల్ remember 1st or celebrate, but there మేము they would say it's గుర్తు very చేసుకో, nice rabdi, you know. But కానీ then అక్కడ it was called రబ్బడి Oh. చేసేవారు. in the milk, not rabdi. ఆ, They used to అక్కడ బాగా చేసేవాళ్ళు. always రబ్బడీలో pistachio, and they were wood అది పెట్టేవాళ్ళు. pistachio, you know, from the wood. Yeah. పిస్తాషియస్ Making బదులు వుడ్ పెట్టేవాళ్ళు. So it's just like to make you laugh and Yes, అది I've seen that. మిమ్మల్ని surprised. నవ్వించడానికి one అలా of the చేసేవాళ్ళు. sister ఒక సిస్టర్ Radhis at that time had a spider, but of rubber. స్పైడర్ So పెట్టారు, when రబ్బర్ you born, అది they put in the bed and rubber బ్యాగ్ లో just పెట్టారు. jumps, you jump high, and they all అది laugh. బయటకు వచ్చి Little అందరూ kind నవ్వుతూ of ఉన్నారు. things they would ఇలాంటి do. చిన్న చిన్న విషయాలు Because I think the joy చేసేవారు. of playing, Yes. ప్లేయింగ్ ఇలా is ఆడటం part of life. No? Yeah. అదంతా It's a childlike humor. జీవితంలో It's ఒక not like భాగం. Yeah. vulgar. It's not vulgar. Otherwise, it's the heaviness and లేకపోతే హెవీగా our own ఉంటుంది. personality could be very heavy. Yeah. మీ I think ఓన్ cheerfulness పర్సనాలిటీ is హెవీగా very ఉండదు. So just cheerfulness one అనేది historical ఇంపార్టెంట్. question, and that is Baba's room. బాబా When did there start to be Baba's rooms in centers? when బాబా became రూమ్ object, ఎప్పుడు మొదలైన Okay. సెంటర్లో after that, అవ్యక్తమైనప్పుడు one was నుండి meditation room, మొదలైంది. and then we ఒకటేమో మెడిటేషన్ రూము, you kind of ఇంకొకటి wanted to have drishti, and also a ఇంకొకటి room where we can be with Baba only. So then బాబాకి wherever ఒక రూమ్ possible, బాబాకి we ఇవ్వాలనిపించింది. will make Baba's room. అలానే దృష్టి కూడా So that తీసుకోవాలనిపించింది. we sit. అందుకని People also, I think, but also it's a kind of sacredness, because when people go, it's just like a temple is there. You go to Baba's room, you know, it's a బాబా sacred, రూమ్కి sacred space. అదొక It's full సేక్రెడ్ vibration. ప్లేస్ లాగా In ఉంటుంది. classroom, even if Baba's picture is there, it's not same. బాబా It's not the same. పిక్చర్ క్లాస్ రూమ్ లో ఉన్నా కానీ సేమ్ There was a సేమ్ గా separate అనిపించదు. room for new students. Then was సెపరేట్ Murli రూమ్ class, and then was మురళీ Krishna క్లాస్ also. ఉండేది So ఒకటి. today life is very same. Because క్లాస్ it's రూమ్ less ఒకటి people ఉండేది But న్యూ I స్టూడెంట్స్ know కి. that అలానే బాబా రూమ్ we ఒకటి always had ఉంటుంది. classroom, course room. Right? క్లాస్ రూమ్ ఉండేది, Right, or the కోర్స్ రూమ్ visitors' room, ఉండేది. they would So call new it. students won't కొత్త go in Murli room. స్టూడెంట్స్ కి, I think just to కొత్త maintain స్టూడెంట్స్ మురళీ vibration. రూమ్ కి వెళ్ళే వాళ్ళు కాదు, మెయింటైన్ చేసేవాళ్ళు వైబ్రేషన్స్ ని. That's was my historical question. Thank you. Yeah. Okay. Thank you, Dee. Okay. Om Shanti. ఇది ఓం శాంతి.
Om Shanti. Thank you. ఓం And శాంతి.